We are going to go through deep waters to get to the full meal. Ephesians chapter 1, verse 3. Blessed be the name, the Father of our Lord Jesus Christ, for he has blessed us with all the spiritual blessings in heavenly places in Christ Jesus. What wonderful words. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. మరి ఒక వచనం క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి వివరణ. ఆయనలో తండ్రి అయిన దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని ఇమిడ్చి ఆయన్నే మనకు చెప్పన శక్యమై ఈవిగా ఇచ్చాడు. ప్రతి ఆశీర్వాదం, ఎవ్రీ బ్లెస్సింగ్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్. Nothing left outside of him. In him is all that God wanted to give. And he has given. ఈ సెకండ్ సెషన్లో ఆయన్ను లోతుగా, వ్యక్తిగతంగా, పరిశీలనగా ఎరుగుటలో మనకు ముందు సాగుటకు ప్రభు నాకు ఇచ్చిన తలంపు. దీనికి తోడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 3. It's amazing how the history of Israel or Israelites is a shadow of what the Lord has for us today in the Lord Jesus Christ. ఇప్పుడు 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో మోషే నెబో కొండ మీద చనిపోయాడు. బ్రీఫ్గా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం మొదటి బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేసుకున్నట్టు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించుటకును మాత్రమే కాకుండా వారిని వాగ్దాత్త దేశంలోనికి నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను అని నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మండుచున్న పొదలో మోషేకు కనబడి చెప్పాడు ప్రభు. నేను దిగి వచ్చాను. ఎందుకు? ఒకటి, వారిని విడిపించడానికి ఐగుప్తు యొక్క దాస్యంలో నుండి. రెండవది, విడిపించినటువంటి వారిని వాగ్దాత్త దేశం, నేనేదైతే అబ్రహాముకు వాగ్దానం చేశానో ఆ దేశంలోనికి 4వ తరముగా మిమ్మల్ని నడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాను. ఇది దేవుని సంపూర్ణ సంకల్పం అని కూడా పోయిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. God's complete purpose is not only to bring them out of Egypt, but lead them into the land of promise. మనము రక్షించబడటం మాత్రమే కాకుండా క్రీస్తు యేసులో ఉన్న సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడం దేవుని సంపూర్ణ సంకల్పం. అది ఈ సెషన్లో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దేవుని సంపూర్ణ సంకల్పం. యోహాను సువార్త 10:10లో కూడా మన ప్రభు అన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను. ఆ నిర్గమకాండం 3:8లో యెహోవా చెప్పిన మాట ప్రభు యోహాను సువార్త 3:10లో చెప్పిన మాటకు సమానంగా ఉంది. నేను దిగి వచ్చాను, నేను కాపరిగా వచ్చాను. ఎందుకు? గొర్రెలకు జీవము కలుగుటకు మాత్రమే కాదు, అది సమృద్ధిగా కలుగుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మెనీ ఆఫ్ us, I believe, have come out of Egypt, have forgiveness of sins. We are born again, I believe. But there is the land of promise
వెయిటినెస్. సమృద్ధి అయిన జీవం మన కొరకు ఉన్నది. మోషే చనిపోయాడు. మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు అని 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఆఖరి వచనంలో వ్రాయబడి ఉంది. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలో ఇదివరకు పుట్టలేదు. అటువంటి నాయకుడు చనిపోయాడు. కానీ గమనించండి, దేవుని సంకల్పం నాయకులతో ఆగిపోదు. చరిత్రలో మనల్ని లేక నాయకుల్ని ఆయా సమయాల్లో నిలబెట్టి వాడుకొని వారు అంతరించినంత మాత్రాన, వారు చనిపోయినంత మాత్రాన తన సంకల్పాన్ని ఆయన ఆపేసేవాడు వాడు కాదు, దాన్ని సంపూర్ణం చేసేవాడు. అది మనకు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో కనపడుతుంది. జస్ట్ బికాస్ మోసెస్ డైడ్, గాడ్స్ పర్పసెస్ విల్ నాట్ స్టాప్. ఇట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. Joshua was already ready. Come to Joshua chapter 1 verse 3, and the Lord spoke to Joshua like this. రెండవ వచనంలో కూడా లేక మొదటి నుంచి చదువుతాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి అన్నాడు, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. రెండు మాటలు, లేచి వెళ్ళుడి. రైజ్ అప్ అండ్ గో. రైజ్ అప్ అండ్ గో. ఇన్ క్రిస్టియన్ లైఫ్ డోంట్ స్టాప్. రైజ్ అప్ అండ్ గో. గో ఫార్వర్డ్. గో డీపర్. ఒక సంగతి నేను జస్ట్ మెన్షన్ చేసి ముందుకు సాగుతాను. నా క్రైస్తవ జీవితంలో నేను నేర్చుకొని ఇతరులకు నేర్పించే ఒక సంగతి ఏంటంటే, లోతైన సత్యాలు అని ఏదైతే మాట్లాడతామో చాలామంది అంత లోతుగా అర్థం చేసుకోలేరు, మీరు అంత లోతుగా మాట్లాడవద్దు అని అంటుంటారు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి సత్యం దేవుడు మన కొరకు వ్రాయించాడు. లోతైన సత్యం మనకు అత్యవసరం. అది గ్రహించకపోతే, అనుభవించకపోతే దేవుని సంపూర్ణ సంకల్పం నా జీవితంలో, మన జీవితంలో మనము ఎరగలేము. వీ విల్ నాట్ బి ఏబుల్ టు రియలైజ్ వాట్ ద కంప్లీట్ పర్పస్ ఆఫ్ గాడ్ అన్లెస్ వీ డిగ్ అండ్ ఫైండ్ అవుట్ ద డీపర్ థింగ్స్ ఆఫ్ గాడ్. The other day, yesterday I think we were reading Psalm 25 verse 14, that the secret of the Lord is with them that fear Him. If you come closer to the Lord, fear Him, ask Him to teach you, ask Him to reveal Himself and all the purpose that He has for you, He will reveal. Not to those who live on the periphery or on the shallow waters. Come deep. Now we are going to go deep into the waters of Jordan. Be ready. Forget about lunch for some time now. You will have it. I am also half hungry, I should say. I have had something to eat. But let me take you with me as the Spirit of God leads into River Jordan, because unless they cross Jordan, they cannot enter into the land of Canaan. నువ్వు లేచి వెళ్ళమన్నాడు, కానీ 3-4 అధ్యాయాల్లో వారి ఎదుట ఏమున్నదంటే యోర్దాను నది ఉన్నది. యోర్దాను నది దాటకుండా, తూర్పు నుండి పడమటికి వెళ్లకుండా వారు కనాను దేశంలో ప్రవేశించలేరు, దాన్ని అనుభవించలేరు. నీవు నేను కూడా ఆత్మీయంగా యోర్దాన్ అనుభవం గుండా దాటకుండా క్రీస్తు యేసునందున్న సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించలేము. ఇది తాత్పర్యం ఈ సెషన్లో ఉన్న ఆలోచన. యోర్దాన్ నది దాటాలి. 3వ అధ్యాయానికి రండి. అదే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయానికి వస్తే, పద్నాలుగో వచనం, కోతకాలం అంతయో యోర్దాను నది దాని గట్లన్నిటి మీద పొర్లి పారును అని వ్రాయబడినది.
యోర్దాను నది సాధారణంగా 20 నుంచి 30 అడుగుల వెడల్పు ఉంటుందని చరిత్ర చెబుతుంది. కొన్ని చోట్ల 20, కొన్ని చోట్ల 30. మొత్తానికి నది అంటే ఒకే లెవెల్లో ఉండదు కదా. కానీ కోతకాలం వచ్చే వరకు, పొర్లి పారే సమయం వచ్చే వరకు అది సుమారు 1 కిలోమీటర్ వెడల్పు అవుతుంది. ఆలోచించండి. 20 నుంచి 30 అడుగుల యోర్దాను నదిని ఒకవేళ బ్రిడ్జ్ కట్టి దాటొచ్చేమో, కానీ ఎంతమంది దాటగలరు? వారి పశువులు దాటాలి, వారి పిల్లలు దాటాలి, తల్లులు దాటాలి, ముసలివాళ్ళు దాటాలి. లక్షల మంది దాటి వెళ్ళాలంటే ఏం జరగాలి? ఇప్పుడు 20 నుంచి 30 అడుగుల వెడల్పు ఉన్నటువంటి యోర్దాను 1 కిలోమీటర్ వెడల్పు అయినటువంటి యోర్దాను వారి ఎదుట ఉంది. వారు దాటాలి. అవతల ఉంది కనాను, నిలిచారు యువతల. దే ఆర్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ జోర్డన్. ద లార్డ్ సెడ్, యూ క్రాస్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లోతైన పాఠం ఉందండి, అవసరమైన పాఠం. యాజకులు మందసమును మోయిచు యోర్దాను నదిని నీళ్లను తాకాలి. వారి పాదాలు తాకినప్పుడు ఆ యోర్దాను నదిని మరలా 2 పాయలుగా చేసి, ఇప్పుడు చూడండి 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి రాశిగా నిలుచును అన్నాడు. May the Lord impress upon us this deep truth, the necessary truth, that it takes a miracle to cross the river Jordan. It's not human effort. Not by strength, not by power, but by my spirit, said the Lord. Amen. It is not by Joshua's strength or wisdom or the lakhs of people who can make some sort of a bridge or something to cross over to Jordan. The Lord had to do a miracle. Humanly impossible, just as it was at the Red Sea. You remember? చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖితమైనటువంటి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన యెహోవా ఇప్పుడు యోర్దాను నదిని కూడా ఆపేసేయాలి, లేకపోతే వారు పొడిని ఏదైనా నడవలేరు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. మందసాన్ని మోసారు యాజకులు, అరికాళ్ళు నీళ్లు తాకాయి. మందస మనం ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. కాబట్టి ప్రభు అన్నాడు, 3వ అధ్యాయం మళ్ళీ పైకి రండి, 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం, 3rd chapter from verse 3. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. గుర్తించారా? దాని వెంబడి మీ దారి మీరు నేర్చుకోవద్దు, మీకు చేత కాదు. నేను చెప్తున్నా, మీరు ఆ మందసాన్ని వెంబడించండి. ఇంకా ఏమన్నాడంటే 4వ వచనం, మీకును దానికి దాదాపు 2,000 కొల మూరలు ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపెట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. The way that you are going to go now is not the way that you have gone before. You don't know. క్రైస్తవ జీవితంలో కూడా నీకు నాకు తెలిసింది కాదు ఇది దేవుడు నడిపించే మార్గము. మందసాన్ని వెంబడించాలా, క్రీస్తు ప్రభువును వెంబడించాలా, ఆయన నడిచే మార్గంలో నడవాలా. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటి వినండి. మందసము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు
సాదృశ్యంగా ఉండగా, మందసము నీళ్ళలోకి దిగితే వీళ్ళు దిగాలి, మందసం నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు వారు బయటకు రావాలి. మందసము ఏ అనుభవం గుండా దాటిపోతుందో వారు ఆ అనుభవం గుండా పోతారు. అప్పుడే కానీ కనాన్లో ప్రవేశించలేరు. ఇప్పుడు ఒక చెయ్యి అక్కడ ఉంచి ఎఫ్సి పత్రికకు రండి. టర్న్ టు ఎఫిషియన్స్ నౌ, chapter 2. We read from chapter 1 verse 3. Now 2. మొదటి వచనం ఇలాగ ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ మాట గుర్తించండి. కూడా, క్రీస్తుతో కూడా బ్రతికించెను. మంచిది. 4వ వచనం కూడా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కూడా అనే మాట గమనించండి. 7వ వచనం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. with him. Our identity is with Christ. From the beginning we are meditating in godliness. Godliness without Christ is godlessness. Our theme is Christ. ఆయనతో కూడా బ్రతికించబడ్డాం, ఆయనతో కూడా లేపబడ్డాం, ఆయనతో కూడా ఇప్పుడు కూర్చుండబెట్టబడి ఉన్నాం. Our whole identity is with the Lord Jesus. As it was with the Ark of the Covenant back in Joshua. యోర్దాను నది గుండా వారు దాటిపోవాలి. నేను ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ మీ ముందు పెడతాను. నేను ఇది చాలా కాలం క్రిందట వాచ్మెన్ నీ వ్రాసిన ఒక పుస్తకంలో నుండి నేర్చుకున్నాను. I don't know if any of you have read Not I but Christ, titled book by Watchman Nee, which I have read long time ago. And there he uses one illustration to teach the Chinese illiterate people what it means to be identified with Christ. This piece of paper is different from this book. This is the Bible. This is separate. It doesn't have any identity with this book. All right? So I place this and put it in this Bible, close it. Whatever the experience this Bible undergoes, the paper undergoes, doesn't it? Okay, now take it and throw it into Niagara Falls. 170 feet. I was referring recently to ChatGPT to tell me how deep is Niagara Falls. We visited long time ago. 170 feet, an average, all right? If you fall inside, nobody can bring you out. If you put this book inside, nobody can fetch it out, can they? The book has gone, the Bible has gone, the paper also has gone. Christ died, we died in him. Christ was buried, we were buried in him. Christ rose, and we rose again with him. That is what it means to cross Jordan. And this is not done by human, it is by the Lord God himself. ఆయనతో కూడా బ్రతికించినవాడు ఆయనే, లేపినవాడు ఆయనే, కూర్చుండబెట్టినవాడు కూడా ఆయనే. మనల్ని మనం బ్రతికించుకోలేం, మనల్ని ఎవరు లేపలేరు. ఆయనతో కూర్చుండబెట్టబట్టుట అనేది మానవ శక్తికి అతీతమైనది. Now turn to the New Testament. What does this mean? How do we go through River Jordan?
Romans chapter 6. Romans chapter 6. In order to enter into the land of Canaan, you and I must cross River Jordan. You and I must experience the death, burial, and resurrection with the Lord Jesus Christ in order to enjoy the abundant life. Abundant life అంటే కొంత జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తులో ఉన్న సమృద్ధి అయిన జీవం. జీవం అంటే మరణంలో నుండి జీవంలోనికి దాటుట. యోహాను సువార్త 5:24. రక్షించబడుట, పాప క్షమాపణను పొందుట, తండ్రితో కూడా సంబంధం కుదుర్చుకొనుట. మనం బైబిల్ స్టడీ ఈ రోజు నుంచి దీన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఇది దేవుని పర్పస్. మనతో సంబంధాన్ని ఏర్పరచుకొనుటకు గాను దేవుడు తీవ్రమైన ఆకాంక్ష కలిగి తన కుమారుని లోకానికి పంపాడు. ఆకాంక్షతోటే ఆ కుమారుని మీద మన పాప భారం అంతటినీ మోపాడు. ఆ కుమారుడు తన తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి కలువరి శిలువలో మన కొరకై విమోచన సిద్ధపరిచాడు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది ప్రశస్తమైనటువంటి సత్యం. మన హృదయాలకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చే సత్యం. నా కొరకు దేవుడు చేసినటువంటి విమోచన కార్యం, సిద్ధపరిచిన రక్షణ, కలువరి శిలువలో తన సొంత కుమారుణ్ణి తన చేతులారా వధించాడు. తన కోపాగ్నిలో ఆ కుమారుణ్ణి దహించాడు. ఎఫెసీ 5:1-2 వ్రాయబడ్డట్టు ఆ బలి చేత ఆ సువాసనను ఆఘ్రానించి దేవుడు తృప్తి చెందాడు. తండ్రి హృదయాన్ని సంతోషపెట్టాడు కుమారుడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కుమారుడు. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఎవ్రీ 10. ఇవన్నీ వాక్య సత్యాలే, మన మాటలు కాదువి. మనలను పరిశుద్ధపరచుటకు, మనలను తనతో కూడా సమాధానపరచుకొనుటకు, మనలను తనతో సంబంధం కుదుర్చుకొనుటకు దేవుడు చేసిన ఈ కార్యం నీవు నేను తిరస్కరిస్తే ఇక మనకు జీవమే లేదు, రక్షణే లేదు, విమోచనే లేదు. ఇక్కడ ఎవరైనా ఒక్కరైనా ఇంకా అనుభవానికి రాకుండా ఉన్నట్లయితే ఈ రిట్రీట్ సందర్భంగా దేవుడు నీకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి ఆ తీర్మానం చేసుకో. కమ్ టు ద లార్డ్, కన్ఫెస్ that you are a sinner, you need him, you are my Savior, I accept you as my Savior, forgive my sins, unite me with the Father. Pray this prayer. We remembered the other day the illustration of the second son who went away to a far country and wasted his life, and as he was coming back, the beautiful picture which we can never forget, the father was waiting for him. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు 15వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట చూచి గుర్తుపట్టి ఎంత మారిపోయి ఉంటాడో ఆ కుమారుడు కదా. వీ కెన్ ఇమాజిన్ హౌ మచ్ యూ మస్ట్ హ్యావ్ చేంజ్డ్. ఎంత గడ్డాలు మీసాలు పెరిగి బట్టలంతా చిరిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కుమారుణ్ణి గుర్తించాడు తండ్రి. పరుగెత్తిపోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సంతోషం. నీ జీవితంలో ఎప్పుడైనా ఈ సంగతి చేయకపోయి ఉండినట్లే ఈరోజు చేయి. కమ్ ఇన్ టు ద ఆర్మ్స్ ఆఫ్ గాడ్, ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. I did myself when I was a young man of 20. I can never forget that night when I went ahead, accepted the Lord into my heart as my personal Savior.
And what a blessed day it was. But now, our meditation is from there, go on. That's the beginning. That's the beginning of Christian life. God is asking us, rise up, go, cross Jordan, go into the land of Canaan which I have prepared for you. This is the promised land. I want you to come in. Enjoy. క్రీస్తు యేసులో దాచి ఉంచిన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం ఏదైతే ఎఫ్సి 1:3 మనం చదువుతున్నామో, every spiritual blessing that is there in Christ Jesus, He wants us to enjoy and experience. And that's how you get rooted in godliness. As long as you remain in superficial life, in shallow waters, you will not be rooted in godliness. Wonderful theme that you have chosen for this retreat. And I am challenged myself as I meditate and read and see the scriptures with you. Romans 6 tells us exactly what Watchman Nee was trying to tell his simple people in China. God has kept you in Christ. ఆయన చనిపోయినప్పుడు నువ్వు చనిపోయావు, ఆయన పాతి పెట్టబడ్డప్పుడు నువ్వు పాతి పెట్టబడ్డావు, ఆయన తిరిగి లేచినప్పుడు నువ్వు తిరిగి లేచావు. ఇది ఏ జీవితాన్ని గురించి చెప్తున్నాడు? Forgiveness of sin is different from freedom from sin, the principle of sin. ప్రాచీన స్వభావం ఏదైతే మనలను ఒక విధంగా పట్టి పీడిస్తూ ఉన్నదో, ఆ ప్రాచీన స్వభావం మీద జయాన్ని పొందడమే సమృద్ధి అయిన జీవం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎంతోమంది మనం తిరిగి జన్మించాం, కానీ మనలో మార్పు రావట్లేదు. మన భాష, మన వేషం, మన అలవాట్లు, మన యాటిట్యూడ్స్, మన అభిరుచులు ముందు ఎట్లా ఉన్నాయో అట్లే ఉంటూ ఉన్నాయి. ఎందుకు అంటే మనం ప్రాచీన స్వభావంలో బందీలుగా ఉండిపోయాం. ఆ ప్రాచీన స్వభావము మనలను క్రీస్తు యేసునందున్న సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించకుండా సాతాను దాన్ని అధీనంలో పెట్టుకొని నడిపిస్తున్నాడు. మనకు శత్రువులు అపవాది మాత్రమే కాదు, మన ప్రాచీన స్వభావం, పాప శరీరం. దీన్ని అధిగమించకపోతే, ఈ యోర్దాను నది దాటకపోతే మన వాగ్దాత దేశం ప్రవేశించలేము. ఇక్కడ మనలో చాలామంది, లేక క్రైస్తవ్యంలో చాలామంది ఆగిపోయి ఉన్నాం. నీ సంగతి, నా సంగతి ఏంటో దేవుని వాక్యం ద్వారా ఆత్మ నీకు నాకు బయలుపరుస్తూ ఉంటుండగా, ఇప్పుడైనా నీవు నేను పూనుకుందాం, యోర్దాను నది దాటుదాం. రండి. రోమా 6వ అధ్యాయం. మొదట మనం ఎరగవలసింది 3 నుంచి లేక 6, మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశం నేను చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్లో మీరు ఫాలో కండి. ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు. చూడండి, మనము పాపమునకు దాసులము కాకుండానట్లు. పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపడ్డాం, క్షమించబడ్డాం. పాపములు వేరు, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఆఫ్ సిన్. పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. We know that our old man is crucified with Christ. Many people think this is a deeper truth, but I tell you, my dear brothers and sisters, this is necessary truth, absolutely necessary truth, in order to enjoy the fullness of life that God has given to us in Christ Jesus. To be deep rooted in godliness. మనం చనిపోయాం. మన ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా
సిలువ వేయబడిన ఎరుగుదము. మనం చాలాసార్లు ఈ ప్రసంగాలను లేక ఈ మెసేజెస్ను విని ఉంటాం. దీన్నే అక్కడ చేయి ఉంచి పౌలు తన జీవితంలో గలతీలకు రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలా వ్రాసినట్టు జ్ఞాపకం చేసుకుందాం. Turn to Galatians chapter 2 verse 20, which Paul in his experience knowingly wrote like this. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. I am crucified with Christ. Not that I am going to be crucified with Christ or I will be crucified with Christ. I am crucified because God has already kept me in Christ when He was crucified. That is the basic truth of the abundant Christian life. I cannot crucify myself, even if you try to. Take a nail, drive it into one hand, take another nail, maybe drive into both feet. The right hand remains still free. You cannot crucify yourself. It cannot be done by yourself. God has already done it. This is the truth that you and I should realize. I am crucified. అదే గలతీ పత్రికలో ఇంకొక మాట 5వ అధ్యాయము 26వ వచనం, చాప్టర్ 5 వర్స్ 26, 24వ వచనం, తెలుగులో 23, 24 కలిసి ఉన్నాయి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. పాస్ట్ టెన్స్. ఇట్స్ డన్, ఫినిష్డ్. గాడ్ హెస్ డన్ ఇట్. ఎరుగుదుము అనేది నేనే యాక్సెప్ట్ చేయాలి. అది మొదటి మాట. ఇక 6వ అధ్యాయం ముందుకు రండి. పూర్తిగా చదవడానికి మనం ధ్యానం చేయడానికి ఇది సమయం కాదు, కానీ 11వ వచనం చూడండి. ఎరుగుదుము అని 6వ వచనం ఆఖరి మాటలో చూసాం కదా. 6:11కు రండి. అట్టువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. Reckon ye yourselves to be dead indeed unto sin, but alive unto God through Jesus Christ our Lord. First word is know, second word is reckon. Put it to your account. God has already done it. Someone has put some $1 million into your account. All right? Go and use it. It's already done. Transaction is over. It's credited to your account. $1 million. Paul is saying, మిమ్మును మీరు ఎంచుకొనుడి. ఇది జరిగిపోయింది, దేవుడు చేసేసాడు. ఏమని ఎంచుకోవాలా? పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. And I personally confess, many times I fail myself to reckon this fact. So I continue to live in the principle of sin. I continue to live under the influence of the old man. I don't put it to my account. నా ప్రాచీన స్వభావం ఆల్రెడీ సిలువ వేయబడి ఉన్నది. నేను ఎంచుకోవట్లే, నేను అందులోనే జీవిస్తున్నాను. అదే నన్ను వెళ్తూ ఉంది. ఈ పాప శరీరం, ప్రాచీన స్వభావం, మనసు యొక్క శరీరం యొక్క కోరికలు, దురాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. 1 యోహాను 2:16 మనం చదువుతాం. వీటి చేత మనం ఏలబడుతున్నాం. క్రైస్తవులమే, క్రీస్తుని నమ్మాము, బాప్తీసం పొందాము, సంఘ సహవాసంలో ఉన్నాము. We are not able to enjoy the Christian life. We are not able to enjoy Christ. And without Christ, there is no godliness. Come, cross Jordan. ఎంచుకొనుడి అన్న తర్వాత
12-13 వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చూసారా తెలుగు బైబిల్? ఏలనీయకుడి. డోంట్ లెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సిన్ రూల్ ఓవర్ యూ, బికాజ్ యు ఆర్ డెడ్. ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ యూ. We always try to illustrate it with one simple example. Let me take the name of John. Don't get offended, John. This John that I'm talking about is a drunkard, not my son-in-law. All right. Go out, work hard, daily wages. As he comes back, there's wine shop, sit there, spend the money, get drunk and go home. No food to eat. Start beating the wife and children. That has been his life all the time. Go, work, get the wages, sit in the wine shop, drink and come home. Drunkard. Some years ago, later, his liver is damaged. Cirrhosis of the liver. Those who consume alcohol suffer from that disease. And he died. యోహాన్ గారు చనిపోయారు. ఇప్పుడు పెట్టెలో పెట్టారు. యోహాన్ గారిని మోసుకుంటూ పోతున్నారు అదే దారిలో సమాధుల తోటకి. పరదేశులమో ప్రియులారా మన పురం ఇది కాదు. అప్పుడు గుర్తొస్తుంది యోహాన్కి ఏం పాట వినపడుతుంది? పోయాడు పరదేశులమో ప్రియులారా. ఆ పెట్టె పోతా ఉంది. యోహాన్ గారు పెట్టెలో ఉన్నాడు. వైన్ షాప్ ఉంది, వైన్ బాటిల్స్ ఉన్నాయి, తాగే వాళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు యోహాన్ గారు లోపలికి వెళ్ళి తాగుతాడా? వెరీ సింపుల్. Because he died. Oh, may the Lord imprint this lesson upon our hearts when we have died. Reckon ye yourselves dead indeed unto sin. But don't stop there. 13th verse. 13వ వచనం. Follow the verses, please. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. Yield yourself, the members of your body, as instruments. Yield is the word, third word. Know, reckon and yield. ఎరగాలి, ఎంచుకోవాలి. మూడవది అప్పగించుకోవాలి. మీ శరీరములను దాని అవయవములను అప్పగించుకొనడి. Here comes the introduction to the next lesson, next meditation. But have you come through Jordan? అప్పగించుకొనడి. ఇప్పుడు రోమా 12:1 తిప్పండి. మనలో చాలామందికి తెలిసినట్టు పౌలు 2 భాగాలుగా ఒక లేఖను రాస్తాడు. ఒకటి డాక్ట్రిన్, రెండవది అప్లికేషన్ కదా. 11వ అధ్యాయం వరకు డాక్ట్రిన్ రాశాడు. 12వ అధ్యాయం నుండి అప్లికేషన్ ఆఫ్ ద డాక్ట్రిన్ రాస్తూ కాబట్టి సహోదరులారా అని మొదలు పెడతాడు. కాబట్టి సహోదరులారా, దేవుడు ఇది చేశాడు కాబట్టి 6వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం, ఎరుగుదుము, ఎంచుకున్నాము, అప్పగించుకోవాలి. ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడు. ఐఎమ్ రీడింగ్. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దిస్ ఈజ్ యువర్ రీజనబుల్ వర్షిప్ ఆర్ సాక్రిఫైస్. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies as living sacrifices. 6వ అధ్యాయం 13వ వచనంలో మీ అవయవములను లేక దేహమును అప్పగించుకొనడి అన్నాడే, అదే మాట ఇప్పుడు 12వ అధ్యాయం 1వ వచనంలో మీ దేహమును సజీవ యాగముగా సమర్పించుకోండి అంటున్నాడు. కనెక్ట్ దీస్ టూ
and you will get the message of Jordan, crossing Jordan. అప్పగించుకునేటప్పుడు దేవునికి అన్నాడు. 2 నిమిషాలు ఆగుదాం అక్కడ. తండ్రి అయిన దేవుడు ఆత్మ గనుక ఆయనకు శరీరం అవసరం లేదు. రెండవది, కుమారుడైన దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి మహిమా శరీరముతో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనకు కూడా శరీరం అక్కర్లేదు. పరిశుద్ధాత్మ అయిన దేవుడు మన మధ్యకు పంపబడి మనలో ఉన్నాడు. ఆ ఆత్మ పని చేయటకు గాను శరీరం కావాలి. ఆయనకు శరీరం లేదు. ఇప్పుడు నీవు నేను ఆ ఆత్మకు అప్పగించుకుంటేనే కానీ క్రైస్తవ జీవితంలో మనం వాగ్దత్త దేశంలోకి ప్రవేశించలేము, అనుభవించలేం. ఆత్మ is the person, third person of Trinity who is with us, within us, and he should have the complete control of my body with all its faculties. ప్రాణాత్మ శరీరములు ఆయనకు అప్పగించుకోవాలి. సువార్త చెప్పాలంటే నా శరీరం ఉపయోగించి సువార్త చెప్పిస్తాడు పరిశుద్ధాత్మ. రాళ్లతో కాదు, చెట్లతో, చేమలతో కాదు. దేవదూతలను పంపడు. సువార్త ప్రకటించాలంటే పంపలేదు. ఆది నుండి ఎవరు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులు అయ్యిందరు. అప్పుడు యెరూషలేములో, యూదయ, సమరయ, ప్రపంచమంతా మీరు నాకు సాక్షులు అయ్యిందరు. దోస్ బంచ్ ఆఫ్ పీపుల్, illiterate, uncivilized, not cultured, but filled with the Spirit of God, became the apostles who carried the gospel to the 4 continents of the earth at that point of time, even till today. పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. And this is where most of us are not willing to let the Holy Spirit of God have our lives. We want to control our lives. We want to do what we want to do. ముందున్నట్టుగానే మనం ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నాము. ఆత్మకు అప్పగించుకున్నప్పుడే మన జీవితాల్లో సమృద్ధి అయిన జీవం మనకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లెసన్కు కనెక్ట్ చేసే ఒక అంశాన్ని మీకు ప్రతిపాదించి నేను ముగిస్తాను ఈ సెషన్. ఇప్పుడు మళ్ళీ ఎఫెసీ గ్రంథానికి రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివాం, 2వ అధ్యాయంలో చదివాం. 5వ అధ్యాయానికి రండి. ఎఫెసీ 5. ఇక్కడ కూడా పౌలు డాక్ట్రిన్ చెప్పి అప్లికేషన్ 4వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 5వ అధ్యాయంలో అప్లికేషన్ గురించి చెప్తూ 15 నుంచి నేను చదువుతున్నా. స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 15 ఐఎమ్ రీడింగ్. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకొనండి. ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క నిమిత్త చిత్తమేమిటో గ్రహించుకొనండి. 18 మన ధ్యానానికి ఆధారం. 18వ వచనం, 18th verse. Be not drunk with wine in which it is excess, but be ye filled with the Spirit. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మకు అప్పగించుకొని ఆత్మ ఆధ్వర్యంలో జీవించడమే ఆత్మ పూర్ణులై. Be filled with the Spirit or be ye controlled by the Spirit is the meaning of that verse. Not just for once, perpetually, continuously be controlled by the Spirit. నా దేహమును, నా ఫ్యాకల్టీస్తో అన్నిటినీ ఆయనకు అప్పగించుకున్నప్పుడే నన్ను క్రైస్తవ జీవితంలో ఆయన నడిపిస్తాడు. మద్యంతో మత్తులై ఉన్నటువంటి వారు మద్యంతో నడిపించబడతారు. ఆత్మ పూర్ణులైనటువంటి వారు ఆత్మ చేత నడిపించబడతారు. అది చెప్పిన తర్వాత మన నెక్స్ట్ లెసన్ ఏంటంటే godliness in every area of Christian life. Number 1 is godly life. స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండుడి.
Submit yourselves to your husband. Verse 22. పురుషులారా, 25వ వచనం, మీరును మీ భార్యలను ప్రేమించుడి. 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. 4వ వచనం 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. 6:5 దాసులారా, 6:9 యజమానులారా, 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకంటే మనము యుద్ధం చేయబోతున్నాం. క్రైస్తవ జీవితం ఆట స్థలం కాదు, యుద్ధ భూమి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, బట్ ఇట్స్ అ బ్యాటిల్ గ్రౌండ్. That is what was Jordan when they crossed River Jordan. Canaan. Canaan is not a place where they are waiting for you with the garlands. Come on, you Jews, we were waiting for you all this time. Take our land. 32 kings were there. Rather, 31 kings according to Joshua 12:24. 2 kings on the eastern side, 21 on the western side. Totally 33 kings have to be conquered. That is the conquest of Canaan. క్రైస్తవ జీవితం జయ జీవితం జీవించాలంటే పోరాటం. అది మనకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి ఉన్న పోరాటం. మనం భోంచేసిన తర్వాత పోరాడదాం. Shall we close here and go for lunch, that we may have energy to come back to fight the battles. Just a prayer. ప్రియమైన తండ్రి, మా కొరకు మీరు దాచి ఉంచిన ఈ ఆత్మీయ సత్యాలను బట్టి, మాకు అవసరమైన సత్యాలను బట్టి మా హృదయపూర్వక మీకు వందనాలు మీకు చెల్లిస్తూ, మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడుతూ ఉంటుండగా ఈ సత్యములను అన్వయించుకొని యోర్దాన్ను దాటి కనానులో ప్రవేశించి ముందుకు సాగుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.